దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలు నేను చదువుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలు. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవోదికేయ వారి కొరకును, హియరాపొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. ప్రభునందు ప్రియులారా, మనము గత 3 వారాలుగా ఎపఫ్రా గురించిన ధ్యానాలు వింటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎన్ని ధ్యానాలు విన్నాము? గత వారం 3 ధ్యానాలు విన్నాం. అంతటికి ముందు వారం కూడా 3 ధ్యానాలు విన్నాం. ప్రారంభ వారంలో దాదాపుగా మనం ఇన్ అండ్ అరౌండ్ 10 మెసేజెస్ విన్నాం ఎపఫ్రాన్ గురించి. ఈ ధ్యానాలు అందించిన వారందరూ కూడా చాలా మంచిగా ధ్యానం అందించగలిగారు. ఒకటి, మంచిగా ధ్యానించగలిగారు. 2, ధ్యానించిన సంగతులు ఒక వరుస క్రమంలో పెట్టగలిగారు. 3, స్పష్టంగా క్లుప్తంగా వివరించగలిగారు. కాబట్టి అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ధ్యానించటం, వరుస క్రమంలో పెట్టడం, పెట్టిన సంగతులు క్లుప్తంగా స్పష్టంగా అందించటం, ఈ విధానం అన్నది చాలా శ్రేష్టమైన విధానం. ఎపఫ్రాను గురించి ధ్యానాలు అందించిన వారిలో కొంతమంది బర్నబాను గురించి కూడా ధ్యానాలు అందించారు. అది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎంతమందినైతే మనం వ్యక్తుల గురించి ధ్యానాలు చేయబోతా ఉన్నామో అంతమందిని గురించి కూడా మీరు ధ్యానాలు చేసి అందించగలిగితే మీరు పనిచేసే కొలది పదునెక్కుతారు. పని చేస్తూ ఉంటేనే పదునెక్కుతారు, పని చేయకపోతే పదును రాదు. కాబట్టి ధ్యానాలు అందించిన వారందరూ ఇక ముందు మనం ఎంతమందినైతే వ్యక్తుల గురించి ధ్యానించడానికి ముందుకు వస్తామో అందరి గురించి కూడా మీరు ధ్యానించడానికి ముందుకు రావాలి. తర్వాత ఎపఫ్రాను గురించి ధ్యానాలు అందించిన వారిలో అందరూ లెవెల్ 1 వరకు అందించారు. అందరిలో కొందరు లెవెల్ 2 వరకు తీసుకెళ్లారు ధ్యానాలని. బాగున్నాయి. లెవెల్ 1 ధ్యానాలు బాగున్నాయి. లెవెల్ 2 వరకు కూడా కొంతమంది తీసుకెళ్లారు. శ్రేష్టమైనటువంటి విషయాలు వచ్చాయి. అందుని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అయితే లెవెల్ 2ను కూడా దాటి లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 వరకు కూడా తీసుకెళ్ళగలిగిన వ్యక్తులే ధ్యానించిన వారు. అయితే మరి ఎందుకు ధ్యానం చేయలేదు? మీరు ధ్యానించే సమయంలో లెవెల్ 1 వరకు మీరు వాక్య ధ్యానాలు అందించగలిగారు, అది సంతోషమే. కొందరు లెవెల్ 2 వరకు తీసుకెళ్లారు, అది కూడా సంతోషమే. అయితే ఇంకా అంతకు మించి పై స్థాయి వరకు కూడా తీసుకెళ్ళగలిగిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేయాలి? స్థాయిని పెంచుకుంటూ తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనము సంఘంలో వాక్యం అందిస్తూ ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, నడి వయస్కులు ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉంటారు. వాళ్ళ స్థాయిలు వేరుగా ఉంటాయి, వాళ్ళ యొక్క ఆత్మీయ స్థాయిలు వేరుగా ఉంటాయి. కాబట్టి మనం ధ్యానించే సమయంలో అందరూ కూర్చొని ఉన్న మిక్స్డ్ కాంగ్రిగేషన్కి అందిస్తాం. కాబట్టి మన ధ్యానము బేసిక్ నుంచి రీసెర్చ్ వరకు జరగాలి. బేసిక్ నుంచి ప్రారంభం అవ్వాలి. స్టెప్ బై స్టెప్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 దాటుకుంటూ వెళ్ళిపోయి ఎంతవరకు అయితే మనం ధ్యానం చేయగలమో అంతవరకు ధ్యానం చేసి ఏం చేయగలగాలి? అందించగలగాలి. ఇది మీరు మనసులో పెట్టుకోండి. నేను ఈరోజు లెవెల్ 1 నుంచి స్టార్ట్ చేస్తాను. ఈరోజు కొంత ఫస్ట్ పార్ట్ చెప్పి వచ్చే వారం సెకండ్ పార్ట్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈరోజు నేను అందించే విషయాల్లో మీరు 2 విషయాలు పట్టుకోవాలి. ఆ 2 విషయాలు పట్టుకుంటే మీకు చాలా ప్రయోజనకరం.
ఏంటి ఆ రెండు విషయాలంటే, ఒకటి, ఒక వ్యక్తిని గురించి నేను ఎలా ధ్యానం చేశాను. రెండు, నేను ధ్యానించిన సంగతులను ఎలా వివరిస్తున్నాను. హౌ ఐ స్టడీడ్, హౌ ఐ ఆమ్ ఎక్స్ప్లెయినింగ్. ఈ రెండు విషయాలు పట్టుకోవాలి. మీలో కొంతమందికి ఈ సంగతి అర్థమైంది, కానీ మరికొంతమందికి ఈ సంగతి అర్థం కాలే. ధ్యానించేటువంటి విధానం, ఆ ధ్యానించిన సంగతులు అందించేటువంటి విధానం, ఈ రెండు విధానాల్లో కూడా శ్రేష్టమైన విధానాలనే పట్టుకోవాలి. నేను ఈరోజు కొంచెం కన్వే చేయడానికి ట్రై చేస్తాను, మీరు దాన్ని క్యాచ్ చేసే ప్రయత్నం చేయాలి. ఎపఫ్రా అనేటువంటి పేరు దేవుని వాక్యంలో మనకి 3 సార్లు కనిపిస్తుంది. కొలస్సీ పత్రిక 1:7 మొదటిసారి, 4:12 రెండోసారి, ఫిలెమోను పత్రిక 1:23 మూడోసారి. 3 సార్లు మాత్రమే ఎపఫ్రా అన్న పేరు మనకు కనిపిస్తుంది. ఈ పేరుకి అర్థం ఏంటంటే ఆకర్షణీయమైన వాడు అని అర్థం. ఎపఫ్రా అనేటువంటి పేరుకి అర్థం ఏంటి? ఆకర్షణీయమైన వాడు. ఎపఫ్రా అనేటువంటి పేరు యొక్క అర్థం నాకు ఎలా తెలుస్తుంది? ఒకటి, బైబిల్లో ఎపఫ్రాను గురించినటువంటి ఆ రెఫరెన్స్లన్నీ పోగు చేసుకుని ధ్యానిస్తూ ఉంటే ఏదో ఒక చోట ఎపఫ్రా యొక్క పేరు అర్థం ఇవ్వబడుతుంది. రెండు, ఏం పట్టుకోవాలి? తెలుగు బైబిల్ నిఘంటువు పట్టుకోవాలి. తెలుగు బైబిల్ నిఘంటువులో ఎపఫ్రా అనేటువంటి పేరును మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఒకటి, ఎపఫ్రాను గురించినటువంటి వచన భాగాలన్నీ పోగేసుకోవాలి. పోగేసుకుని వరుసగా ధ్యానం చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రెఫరెన్స్ దగ్గర ఎపఫ్రా అనేటువంటి పేరుకి అర్థం బైబిల్లో ఒక్కోసారి ఇవ్వబడుతుంది. ఒకవేళ బైబిల్లో ఇవ్వబడకపోతే దాని యొక్క అర్థము బైబిల్ నిఘంటువులో బైబిల్ స్కాలర్స్ ఏం చేస్తారంటే దాని యొక్క అర్థాలు వివరించి రాస్తారు. అలా రాయబడినటువంటి నిఘంటువులు ఎన్ని ఉండాలి మన దగ్గర? నా దగ్గర 10 నిఘంటువులు ఉన్నాయి సాఫ్ట్ కాపీలు. మీ దగ్గర ఎన్ని ఉండాలి? సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడానికి ఎంత ఖర్చు అవుతుంది? యూట్యూబ్లో షార్ట్స్ చూడడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక పీడిఎఫ్ తెలుగు బైబిల్ నిఘంటు డౌన్లోడ్ చేసి పెట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? కనీసం ఒక 10 తెలుగు బైబిల్ నిఘంటువులు డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్లో ఒక చోట పెట్టుకోవాలి. వాక్య ధ్యానానికి చాలా ప్రయోజనకరం నిఘంటువులు. అలాంటి నిఘంటువుల్లో ఇవ్వబడినటువంటి ఒక అర్థం ఏంటంటే ఆకర్షణీయమైనటువంటి వాడు. మనకు ఎపఫ్రా పేరుతో పాటు ఎపఫ్రోదీతు అనే పేరు కూడా కనిపిస్తుంది. ఫిలిప్పీ పత్రికలో చూస్తాం 2:25, 4:18. ఎపఫ్రోదీతు అనేటువంటి పేరు కూడా మనం ఫిలిప్పీ పత్రికలో చూస్తాం. ఎపఫ్రోదీతు అనే పేరు యొక్క సంక్షిప్త రూపమే ఎపఫ్రా. సంక్షిప్త రూపం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు బ్రదర్ని బ్రో అని పిలుస్తాం కదా, సిస్టర్ని సిస్ అని పిలుస్తాం కదా. ఫుల్ నేమ్ ఏంటి? బ్రదర్. షార్ట్ ఫామ్ ఏంటి? బ్రో. అలాగే స్టీఫెన్ని స్టీవ్ అని పిలుస్తారు, జేమ్స్ని జిమ్ అని పిలుస్తారు. అంటే ఫుల్ నేమ్స్కి షార్ట్ ఫామ్స్ ఉన్నాయి. మనకిప్పుడు కరెంట్లో షార్ట్ ఫామ్స్ ఎక్కువ వాడటం అనేటువంటిది ఒక వాడుకైంది. అలాగే ఎపఫ్రోదీతు అనే పేరు ఫుల్ నేమ్ అయితే దాని షార్ట్ ఫామ్ ఏంటి? ఎపఫ్రా. ఎపఫ్రా అంటే ఆకర్షణీయమైన వాడు అని అర్థం. ఎపఫ్రా అనేటువంటి పేరు ఎపఫ్రోదీతు యొక్క షార్ట్ ఫామ్ అన్నమాట. ఈ ఎపఫ్రా ఎవరు? కొలస్సీ పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 17వ వచనం వరకు కొంతమంది వ్యక్తుల పేర్లు పౌలు రాస్తా ఉన్నాడు. నేను ఆ పేర్లు చదువుతున్నాను చూడండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనంలో తుకికు, 8, 9 వచనాల్లో ఒనేసిము, 10వ వచనంలో అరిస్తార్కు, అదే 10వ వచనంలో మార్కు, 11వ వచనంలో యూస్తు, 12వ వచనంలో ఎపఫ్రా, 14వ వచనంలో లూకా, అదే 14వ వచనంలో దేమా, 15వ వచనంలో నుంఫా, 17వ వచనంలో అర్కిప్పు. ఎన్ని పేర్లు వచ్చాయి? తుకికు 1, ఒనేసిము 2, అరిస్తార్కు 3, మార్కు 4, యూస్తు 5,
ఎఫఫ్రా 6, లూకా 7, దేమా 8, నుంఫా 9, అర్కిప్పు 10. మొత్తం 10 మంది పేర్లు రాస్తా ఉన్నాడు పౌలు. కొలస్సీ పత్రిక 4:7-17 వరకు గల వచన భాగంలో 10 మంది పేర్లు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ 10 మంది పేర్లు ప్రస్తావిస్తున్నప్పుడు 11వ వచనంలో ఒక పదం వాడాడు చూడండి. మరియు యూస్తు అని యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు, వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు. అరిస్తార్కు గురించి, మార్కు గురించి, యూస్తు గురించి చెప్పి ఆ ముగ్గురు గురించి ఏమంటున్నాడు? వీరు సున్నతి పొందినవారు అంటున్నాడు. 10 మందిలో ముగ్గురు సున్నతి పొందినవారు అంటే ఆ ముగ్గురు ఎవరు? వాళ్ళు యూదులు. సున్నతి అనేటువంటి నిబంధన యూదులకు మాత్రమే ఉంది. ఆ నిబంధనకు గుర్తైనటువంటి సున్నతి పొందిన వారిని సున్నతి పొందినవారు అని, హెబ్రీలు అని, అబ్రహాము సంతానమని, యూదులని రకరకాల పేర్లతో వాళ్ళు పిలువబడ్డారు. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంది. ఈ 10 మందిలో ముగ్గురు సున్నతి పొందినవారు అంటే ముగ్గురు యూదులు, మరి తక్కిన 7 అన్యులు. అంటే ఎఫఫ్రా ఎవరు? అన్యుడు. ఎఫఫ్రా అనేటువంటి పేరుకు ఆకర్షణీయమైన వాడు అనేటువంటి అర్థం. ఎఫఫ్రా అనేటువంటిది ఎపఫ్రోదితు యొక్క షార్ట్ ఫాము. ఎఫఫ్రా అన్యుడు. ఈ 10 మంది పేర్లో ముగ్గురు యూదులు ఉన్నారు, 7 అన్యులు ఉన్నారు. 15వ వచనంలో ఇంకొక పేరు ఉంది చూడండి. లవోదికలో ఉన్న సహోదరులకును నుంఫాకును, నుంఫా అనే పేరు ఉంది కదా. నుంఫా అనేటువంటి పేరు మరి పురుషుడా స్త్రీయా? తెలుగులో నుంఫా అని ఉంది, అది స్త్రీలింగమో పురుషలింగమో మనకు తెలియట్లేదు. కానీ స్టడీ బైబిల్స్ ఒక 4-5 తీసుకొని ఆ పేరు యొక్క అర్థం పదకోశంలో కావచ్చు, నిఘంటువులో కావచ్చు, అధ్యయన బైబిల్లో కావచ్చు వెతికితే వాళ్ళు చెప్పింది ఏంటంటే నుంఫా అనేటువంటిది ఒక సహోదరి పేరు, ఒక సహోదరి పేరు అనమాట. అంటే 10 మంది పేర్లు ప్రస్తావించాడు పౌలు. అందులో ముగ్గురు యూదులు ఉన్నారు, అందులో ఒక సహోదరి కూడా ఉంది. ఆ 10 మందిలో ముగ్గురు యూదులు అవగా తక్కిన 7 ఎవరు? అన్యులు. ఆ అన్యుల్లో ఎవరున్నారో? ఎపఫ్రా ఉన్నాడు. ఇంకొంచెం వివరాలు ఇక్కడ మరికొన్ని ఇవ్వబడ్డాయి చూడండి. 8-9 వచనాల్లో, మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయంలోను అతడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే. ఎక్కడి నుంచి వచ్చాడట ఒనేసిము? మీ యొద్ద నుండి అంటే అర్థం ఏంటి? కొలస్సై నుండే వచ్చాడు. మీ యొద్ద నుండి వచ్చినవాడు, ఆ పదం చూడండి. 12వ వచనంలో పైన 8-9 వచనాల్లో ఒనేసిము గురించి ప్రస్తావిస్తూ మీ యొద్ద నుండి వచ్చినవాడే అన్నాడు. 12వ వచనంలో ఎపఫ్రాను గురించి ప్రస్తావిస్తూ ఏమన్నాడు? మీలో ఒకడు. అంటే ఎపఫ్రా కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? కొలస్సై నుంచే. ఒనేసిము కొలస్సై నుంచి వచ్చినవాడే, ఎపఫ్రా కొలస్సై నుంచి వచ్చినవాడే. 17వ వచనం చూడండి. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుమని ఎవరితో చెప్పాలట? అర్కిప్పుతో చెప్పాలి. కొలస్సై సంఘస్థులారా, అర్కిప్పుతో మీరు చెప్పండి అంటే అర్కిప్పు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? కొలస్సై సంఘంలోనే ఉన్నాడు. అంటే అర్కిప్పు కూడా ఏ ప్రాంతానికి చెందినవాడే అయి ఉండొచ్చు? కొలస్సైకి చెందినవాడే అయి ఉండొచ్చు. అర్కిప్పు కూడా కొలస్సైకి చెందినవాడే అయి ఉండొచ్చని మనం ఆ 17వ వచనాన్ని బట్టి కొంత ఊహించవచ్చు. అయితే ఈ ఊహ నిజమే అని ఫిలోమోను 1:2 కూడా చెప్తుంది. ఫిలోమోను 1:2లో కూడా అర్కిప్పును గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. 10 మందిని పేర్లు ప్రస్తావించబడ్డాయి. అందులో ముగ్గురు యూదులు, తక్కిన 7 అన్యులు. ఆ 7 అన్యుల్లో ఎపఫ్రా ఉన్నాడు, ఒక సహోదరి కూడా ఉంది. ఆ 7లో ఒనేసిము, ఎపఫ్రా, అర్కిప్పు ఈ ముగ్గురు దేనికి చెందినవారు? కొలస్సై అనేటువంటి పట్టణానికి చెందినవారు. మరి కొలస్సై పట్టణంలో పౌలు ఏమైనా సువార్త ప్రకటించాడా? పౌలు ద్వారా కొలస్సై పట్టణంలో సువార్త ఏమైనా ప్రకటింపబడిందా? 2వ అధ్యాయం 1వ వచనం కొలస్సై పత్రికలోని, మీ కొరకును లవోదికే వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును.
ఏమంటున్నాడు? మీ కొరకు అంటే కొలసే సంఘం కొరకు, లవోదికే వారి కొరకు, శరీర రీతిగా నా ముఖం చూడని వారి కొరకు అంటే పౌలు ఎప్పుడు కూడా కొలసేకి వెళ్ళలేదు. పౌలు ఎప్పుడు కూడా కొలసేని దర్శించలేదు. మరి ఎపఫ్రా ఎలా రక్షింపబడ్డాడు? పౌలు శరీరరీతిగా నా ముఖము చూడని వారు అందరి కొరకు ప్రస్తావిస్తున్నాడు అంటే పౌలు కొలసేని దర్శించలేదు, పౌలు కొలసేకి వెళ్ళి సువార్త ప్రకటించలేదు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి కొలసేలో పౌలు సువార్త ప్రకటించినప్పుడు మరి కొలసే నుంచి వచ్చిన ఒనేసిము కానీ, కొలసే నుంచి వచ్చిన ఈ ఎపఫ్రా కానీ, కొలసేలో ఉన్నటువంటి అర్కిప్పు కానీ ఏ విధంగా యేసుక్రీస్తు నమ్ముకున్నారు? వాళ్ళకి సువార్త ఎలా అందింది? అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెస్సునకు వచ్చి, ఎక్కడికి వచ్చాడు? ఎఫెస్సుకు వచ్చాడు పౌలు ఎఫెస్సుకు వచ్చి ఏం చేస్తా ఉన్నాడు? 9వ వచనం. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గంను దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురున్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే 8వ వచనంలో 3 నెలలు గడిపాడు అంటున్నాడు, 10వ వచనంలో 2 సంవత్సరాలు గడిపాడు అంటున్నాడు. పౌలు ఎఫెస్సుకు వచ్చాడు, వచ్చి మొదట 3 నెలలు గడిపాడు. ఆ 3 నెలలలో కొంత సువార్త ప్రకటన జరిగింది. ఇంకా దేవుని నడిపింపు ఇక్కడే ఉండు అని రావడంతో 2 ఏళ్ళు గడిపాడు. 8వ వచనంలో ఏమనుంది? ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. 10వ వచనంలో ఏమనుంది? 2 ఏళ్ల వరకు ఇలాగన జరిగాను. 22వ వచనంలో ఏమనుంది? చివరిలో తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండెను. 20వ అధ్యాయం 31వ వచనంలో ఏమనుంది? 3 సంవత్సరములు నేను రాత్రింబగల్లో బుద్ధి చెప్పాను అని ఉంది. అంటే పౌలు ఎఫెస్సు అనేటువంటి ఒక పట్టణానికి వచ్చి 3 సంవత్సరాలు ప్లస్ అక్కడ ఏం చేశాడు? సేవ చేశాడు. ఎఫెస్సు అనేటువంటి ఒక పట్టణానికి వచ్చి 3 సంవత్సరాల వరకు అక్కడ నిలబడి పనిచేశాడు. ఆ 3 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఏం పని చేశాడు? 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, సరే. 3 నెలలు అన్నాం, 2 ఏళ్ళు అన్నాం, కొంతకాలం అన్నాం, 3 సంవత్సరాలు అన్నాం. ఈ 3 సంవత్సరాలు పౌలు ఏం చేశాడు? 19వ అధ్యాయం 4వ వచనం చూద్దాం, చూడండి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చనని చెప్పాను. ఏమని చెప్తా ఉన్నాడు? యేసునందు విశ్వాసం ఉంచాలి. చూడండి పౌలు ఏం చెప్తున్నాడు? యోహాను గారు చెప్పారు కదా, ఆయన వెనక ఒక ఆయన వస్తాడు, ఆయన కన్నా శక్తిమంతుడు, ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తాడు, ఆయనే గోధుమలను కొట్టులో పోసి పొట్టును ఆరని అగ్నితో కాల్చివేస్తాడు, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచాలని బాప్తీసం ఇచ్చి యోహాను చెప్పాడు కదా, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచారా? 13వ వచనం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు, అంటే పౌలు ఎవరి గురించి ప్రకటిస్తున్నాడు? యేసునందు విశ్వాసం ఉంచాలని ప్రకటిస్తున్నాడు, యేసు గురించి ప్రకటిస్తా ఉన్నాడు. చూడండి, పౌలు ప్రకటించి యేసు. 20వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. 20వ అధ్యాయం. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది, తర్వాత చూడండి, మన ప్రభువైన యేసు క్రీస్తునందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. అంటే పౌలు ఎఫెసులో 3 సంవత్సరాల పాటు ఉన్నాడు. ఆ 3 సంవత్సరాలు ఏం ప్రకటిస్తా ఉన్నాడు? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, ఆయన వైపే మీరు తిరగాలి, ఆయనలోనే రక్షణ ఉంది. అందుకే ఎఫెసీ పత్రిక 1:13 ఏమన్నాడు? రక్షణ సువార్తను మీరు విన్నారు అన్నాడు. రక్షణ సువార్త అంటే ఏ సువార్త? యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన సువార్త, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని గురించినటువంటి సువార్త. అదే రక్షణ సువార్త, ఏది రక్షణ సువార్త కాదు.
3 సంవత్సరాలు పౌలు ఎఫెసులో నిలబడి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, ఆయన వైపు మీరు తిరగాలి అని రక్షణ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎఫెసీలు ఏమయ్యారు? రక్షింపబడ్డారు. అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు 10వ వచనం వద్దాం. 19వ అధ్యాయం. 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగాను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము విన్నారు. ఆసియాలో కాపురం ఉండే వాళ్ళందరూ ఏమయ్యారు? ప్రభు వాక్యం విన్నారు. వచ్చిందేమో ఎఫెస్కి, కానీ వాక్యం వెళ్ళింది ఎంతవరకు? ఆసియా వరకు. ఇంతకు ఎఫెస్ ఏంటి, ఆసియా ఏంటి? ఎఫెస్ ఆసియాకు మధ్య ఉండే వ్యత్యాసం అర్థం కావాలంటే మనకు బైబిల్ చివరిలో ఒక మ్యాప్ ఉంటుంది. తెలుగు బైబిల్లో కొన్ని మ్యాప్లు ఇచ్చాడు. అందులో చివరి మ్యాప్ అపోస్తలుడైనటువంటి పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు అని ఉంది. అక్కడ చూస్తే ఆసియా అని పెద్ద అక్షరాలతో ఉంటుంది, ఎఫెస్ అని దాని కింద చిన్న అక్షరాలతో ఉంటుంది. అంటే ఆసియా అనేటువంటిది ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో చాలా పట్టణాలు ఉన్నాయి. అందులో ఒక పట్టణం ఏంటి? ఎఫెస్. ఎఫెస్లో తాను 3 సంవత్సరాలు నిలిచి పనిచేస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సువార్త ప్రకటిస్తూ బోధిస్తూ ఉన్నప్పుడు ఎఫెస్లో మాత్రమే కాదు కానీ ఆ చుట్టుపక్కల ఉండే ఆసియా అంతా కూడా వాక్యం ఏమైంది? విస్తారముగా ప్రకటించబడింది. ప్రకటించబడుతున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? 26వ వచనం 19వ అధ్యాయం. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్సులో మాత్రము కాదు దాదాపు ఆసియా అందంతటా బహుజనమును ఏం చేశాడట? యేసుక్రీస్తు వైపుకు తిప్పాడు. చూడండి, నిలిచి పనిచేసిందేమో ఎఫెస్సులోనే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నిలిచి 3 సంవత్సరాల పైచిలకు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటిస్తూ ఉండగా ఎఫెస్సులో మాత్రమే కాదు దాదాపుగా ఆసియా అంతా కూడా చాలా మంది ఎవరి వైపు తిరుగుతూ ఉన్నారు? యేసుక్రీస్తు వైపు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఎఫెస్సులో నిలిచి పనిచేస్తూ ఉన్నప్పుడు ఆసియా అంతటా వాక్యము ప్రకటింపబడతా ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు మ్యాప్లోకి వస్తే ఎఫెస్సు నుంచి కొలస్సైకి దాదాపుగా ఒక 150 నుంచి 200 కిలోమీటర్ల దూరం. ఎఫెస్ నుంచి కొలస్సైకి మన ప్రయాణం చేసే మార్గాన్ని బట్టి ఆ దూరం పెరగడం లేదా తరగడం అనేటువంటి జరుగుతుంది. ఎఫెస్ నుంచి కొలస్సైకి దాదాపుగా 150 నుంచి 200 కిలోమీటర్ల దూరం భూమి మీద వెళ్తే. ఈ ఎఫెస్లో ఎర్తెమీ దేవత యొక్క ఆలయం ఉంది. అంటే అది గొప్ప మత కేంద్రం అన్నమాట. ఆర్సీఎం వారికి మత కేంద్రం ఏది? వాటికన్ సిటీ. యూదులకు మత కేంద్రం ఏంటి? యెరూషలేము. అది విశ్వాసమే అయినా కూడా చివరికి అది మతంగానే పరిగణించబడింది కొత్త నిబంధనలో యూదులది. మరి ఎర్తెమీ దేవత యొక్క మత కేంద్రం కూడా అలాంటి మత కేంద్రమే, గొప్ప మత కేంద్రం. రెండోది వ్యాపార కేంద్రం, మూడోది రాజకీయ కేంద్రం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ రిలీజియనిస్టిక్, పొలిటికల్ అండ్ కమర్షియల్ సిటీ అన్నమాట. కాబట్టి అది రిలీజియనిస్టిక్ సిటీ కాబట్టి రాకపోకలు ఎక్కువ ఉంటాయి, పొలిటికల్ సిటీ కాబట్టి రాకపోకలు ఎక్కువ ఉంటాయి, కమర్షియల్ సిటీ కాబట్టి రాకపోకలు ఎక్కువ ఉంటాయి. పైగా డిస్టెన్స్ ఎంత? కొలసి నుంచి ఎఫెస్సికి జస్ట్ 150 to 200 కిలోమీటర్సే. కాబట్టి బైబిల్ స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే ఈ కొలసి నుంచి మాత్రమే కాదు ఇతర స్థలాల నుంచి కూడా ఎఫెస్సికి వెళ్ళొచ్చేటువంటి రాకపోకలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. బహుశా అలా జరిగినప్పుడు ఎపఫ్రా ఏం చేసి ఉండొచ్చు? కొలసే నుంచి ఎఫెస్సికి వెళ్ళి ఉండొచ్చు. ఆ ఎఫెస్సులో పౌలు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు కానీ పౌలు యొక్క కంపానియన్స్ అంటాం, అంటే జత పనివారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు కానీ విని రక్షింపబడి ఉండొచ్చు. ఆకర్షణీయమైనటువంటి ఎపఫ్రా, ఎపఫ్రొదీతు అనేటువంటి పేరుకి షార్ట్ ఫామ్ కలిగి ఉన్నటువంటి ఎపఫ్రా, కొలస్సై పట్టణానికి చెందినటువంటి ఎపఫ్రా, అన్యుడైనటువంటి ఎపఫ్రా ఇప్పుడు ఎఫెస్సి ప్రాంతంలోకి వచ్చి అక్కడ సువార్త విని అక్కడ ఏమయ్యాడు? రక్షింపబడ్డాడు. మరి పౌలే సువార్త ప్రకటించగా రక్షింపబడ్డాడా? లేకపోతే పౌలు జత పని వారు కూడా అక్కడ కనిపిస్తారు మనకి ఎఫెస్సిలో జరిగిన పరిచర్యలో. వాళ్ళు సువార్త ప్రకటించగా రక్షింపబడ్డాడా? అంత స్పష్టత మనకు దొరకట్లే. ఒకవేళ పౌలే సువార్త ప్రకటిస్తే రక్షింపబడి ఉంటే పౌలు సాధారణంగా నా కుమారుడు, నా ప్రియ కుమారుడు, నేను కన్న కుమారుడు ఈ పదాలు వాడతాడు. నేను సువార్త వల్ల మిమ్మల్ని కన్నాను,
లేకపోతే నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు, ఒక చిన్న హింట్ అనేది దొరుకుతుంది. కానీ ఎపఫ్రా విషయంలో అలాంటి హింట్ దొరకలేదు. మేబీ పౌలే సువార్త ప్రకటిస్తే ఎపఫ్రా రక్షింపబడి ఉండొచ్చు అన్నది ఒక బలమైనటువంటి భావన. అయితే రక్షింపబడినటువంటి ఎపఫ్రా ఏం చేశాడు ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ 19వ అధ్యాయం అపొస్తలుల కార్యాల్లోనే 19వ అధ్యాయం 5వ వచనం చూడండి. వారు ఆ మాట విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. పౌలు ఎఫెసీలో 3 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచండి నేను సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఆ సువార్తను విని యేసు వైపు తిరిగిన వారు ఏం చేశారు? బాప్తిస్మాలు పొందారు. అందుకే ఎఫెసీ పత్రికలు ఏమంటాడు? మీరు విని విశ్వాసం ఉంచి ఆత్మచేత ముద్రింపబడ్డారు అంటాడు ఎఫెసీ 1:13. ఎఫెసీ 4లోకి వచ్చేసరికి బాప్తిసం ఒకటే అని చెప్తాడు పౌలు. అంటే ఎపఫ్రా యేసుక్రీస్తు ప్రభువారిని అందు విశ్వాసం ఉంచాలి అని సువార్త వినటం మాత్రమే కాదు, విశ్వాసం ఉంచిన వారు వెంటనే బాప్తిసం తీసుకోవాలి అని బాప్తిస్మాన్ని గురించిన బోధ కూడా విన్నాడు. కాబట్టి ఏం చేసి ఉంటాడు చెప్పండి? వెంటనే బాప్తిసం తీసుకుంటాడు. ఈ కూడికలో ఉండే యవనస్తులు ఎంతమంది బాప్తిసం తీసుకున్నారో? యేసుక్రీస్తు గురించి సువార్త విన్నారా? యేసుక్రీస్తే లోకరక్షకుడని, యేసుక్రీస్తే పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన దేవుని కుమారుడని, యేసుక్రీస్తే నీ పాపాల నిమిత్తం శిలువ మీద బలి అయినటువంటి గొర్రెపిల్ల అని, సమాధి నుంచి తిరిగి లేచినటువంటి పునరుత్థానుడని ఎన్నిసార్లు విన్నావు నువ్వు? ఆయన యందు విశ్వాసం ఉంచావా? ఆయనే లోకరక్షకుడని నమ్ముకున్నావా? అలా నమ్ముకుని నీవు బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చావా? యేసు ప్రభువారు 12 మందిని పంపిస్తున్నప్పుడు బాప్తిసం ఇవ్వండి అని ఆజ్ఞాపించారు. ఆ 12 మంది వెళ్ళి బాప్తిసం తీసుకోండి అని ఆజ్ఞాపించారు. కాబట్టి రక్షింపబడిన వ్యక్తి వెంటనే ఏం చేయాలి? బాప్తిస్మానికి సిద్ధపడాలి. పస్కా గొర్రెపిల్ల రక్తం చేత విమోచింపబడిన వారు ఎర్ర సముద్రం గుండా దాటుకుంటూ వెళ్ళాలి. నువ్వు పస్కా గొర్రెపిల్ల చేత విమోచింపబడి ఐగుప్తు నుంచి ప్రయాణం అయ్యావా? ప్రయాణమైన తర్వాత నీకు ఏం తగులుతుంది? ఎర్ర సముద్రం తగులుతుంది. ఎర్ర సముద్రం పాయలుగా చేయబడుతుంది. మధ్య గుండా నువ్వేమవ్వాలి? నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఎపఫ్రాకు అంత లోతుకి సంగతులు తెలుసలేదో తెలియదు, కానీ ఎపఫ్రాకు స్పష్టంగా అర్థమైంది ఏంటి? యేసుక్రీస్తే లోకరక్షకుడు, ఆయన యందు నేనేం చేయాలి? విశ్వాసం ఉంచాలి. 1, 2 ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. ఒకవేళ నువ్వు ఇంకా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచకపోతే నువ్వేం చేయాలి? ఇప్పుడైనా విశ్వాసం ఉంచాలి. ఈ రాత్రి నుంచైనా నువ్వు ఆలోచన చేయాలి, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నాకు ఏమొస్తుంది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నాకేమొస్తుంది? ఎందుకు ఆయన శిలువ మీద మరణించాడు? ఆయన శిలువ మీద మరణిస్తే నాకేం ప్రయోజనం? ఒకవేళ అలా ఈ సంగతుల గురించి నువ్వు ఆల్రెడీ ఆలోచన చేసుంటే, ఇదిగో నేను బాప్తిస్మానికి సిద్ధపడాలి. బాప్తిసం అంటే ఏంటి? ఎందుకు బాప్తిసం గుండానే వాళ్ళు వెళ్ళారు? ఎర్ర సముద్రం గుండా కాకుండా వేరే మార్గం గుండా వెళ్ళొచ్చు కదా. బాప్తిసం గురించి ఒక పాయింట్ చెప్పి నేను ముందుకు సాగిపోతాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. చూడండి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? బాప్తిసం అన్న పదం వాడుతున్నాడు. చూడండి, బాప్తిసం గురించి మాట్లాడుతూ 6వ వచనం చూడండి, మనం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అంటున్నాడు. చూడండి 6వ వచనం చివరిలో. అంటే యేసుక్రీస్తు ప్రభువారితో కూడా సిలువ వేయబడ్డాం. 4వ వచనం చివరిలో ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు నేను కూడా ఆయనతో పాటు సిలువ వేయబడ్డా. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడినప్పుడు నేను కూడా ఆయనతో పాటు సమాధి చేయబడ్డా. 8వ వచనం చివరిలో ఆయనతో కూడా జీవించుదుము అంటున్నాడు. అంటే ఏంటి చెప్పండి? ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయనతో పాటు నేను సిలువ వేయబడ్డాను. ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయనతో పాటు నేను సమాధి చేయబడ్డాను. ఆయన పునరుత్థానం అయ్యాడు, ఆయనతో పాటు నేను కూడా పునరుత్థానం అయ్యాను. అంటే ఆయనకు నాకు ఏముంది? ఐక్యత ఉంది. ఆయన శిలువ మరణంలో ఐక్యత ఉంది, ఆయన సమాధి కార్యక్రమంలో ఐక్యత ఉంది, ఆయన పునరుత్థానంలో ఐక్యత ఉంది. ఇలాగ క్రీస్తుతో కూడా నువ్వు సమాధి చేయబడి
సమాధి నుంచి తిరిగి లేవడానికి గుర్తుగా నువ్వేం పొందుతావు? బాప్తిసం పొందుతావు. ఆయన భూమి లోపలికి సమాధి చేయబడి భూమి లోపల నుంచి పునరుత్థానుడయ్యాడు. నువ్వు నీళ్ళ లోపలికి వెళ్ళి నీళ్ళలో నుంచి బయటకు వస్తావు. అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క భూస్థాపన పునరుత్థానాలకి గుర్తుగా నువ్వు ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటి? బాప్తిసం. అదే చెప్తున్నాడు పౌలు రోమీయులకు రాసిన పత్రికలో. ఏమంటున్నాడు చూడండి 3వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరుగరా? మీకు తెలియదా? సువార్త ఎన్ని సంవత్సరాల కిందట విన్నారు, ఎన్ని సంవత్సరాలుగా సంఘంలో రోమా సంఘంలో ఉన్నారు, మీకు ఇది కూడా తెలియదా అంటున్నాడు. చూడండి, అలా ఉంది కదా. ఇన్ని సంవత్సరాలు సువార్త విన్నారు, ఇన్ని సంవత్సరాలు సంఘంలో ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు సహవాసంలో కొనసాగుతూ వస్తున్నారు కదా, మీకు తెలియదా బాప్తిసం అంటే ఏంటో అంటున్నాడు. ఎపఫ్రాకు తెలిసింది. ఎపఫ్రా ఏం చేశాడు? బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన తర్వాత ఎపఫ్రా ఏం చేసి ఉంటాడు? ఆ పాయింట్ చెప్పి క్లోజ్ చేద్దాం ఈరోజు మనం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు యొక్క వాక్యము వినిరి. ఏం విన్నారట? మొదటేమో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అని విన్నారు. తర్వాత ఏమో ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం వింటా ఉన్నారు. అలాగే ఉంది కదా. ఇందాక కొన్ని వచనాలు చూసాం మనం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలి, విశ్వాసం 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 గురించి విన్నారు మొదట. తర్వాత ఏమి వింటున్నారు వాళ్ళు? వాక్యం వాక్యం వాక్యం. 10వ వచనంలో అదే గమనిస్తా ఉన్నాం. ప్రభు యొక్క వాక్యము వినిరి. 20వ వచనం చూడండి. ఎంత ప్రభావంతో ప్రభువు యొక్క వాక్యము ప్రబలమై ఏమైందంట? వ్యాపించెను. వాక్యం వినటం మాత్రమే కాదు, వారి మధ్య వాక్యం ప్రబలమవుతా ఉంది. వాక్యం ప్రబలం అవ్వాలంటే వాక్యోపదేశకులు బహుగా ప్రయాసపడాలి. అందుకే వరం కలిగినటువంటి సహోదరులు ఏం చేయాలి? వరాన్ని అలక్ష్యం చేయకూడదు, ప్రజ్వలింపజేయాలి. వాక్యం ప్రబలమవుతా ఉంది చూడండి. వాక్యం వినిరి అన్నాడు 10వ వచనంలో, వాక్యం ప్రబలమై వ్యాపించిన అంటున్నాడు 20వ వచనంలో. 20వ అధ్యాయం 31వ వచనం చూడండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్తిని. అంటే పౌలు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వారికి వాక్యం చెప్తా ఉన్నాడు. వారిలో పర్సనల్గా కూడా వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాడు? బుద్ధి చెప్తా ఉన్నాడు. 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తిని. అంటే ఇక్కడ ఎపఫ్రా కూడా ఏం చేసి ఉంటాడు? వాక్యం ఉంటాడు. రక్షింపబడినటువంటి నీవు నేను, బాప్తిసం పొందినటువంటి నీవు నేను ఏం వినాలి? వాక్యం. ప్రబలమయ్యేటువంటి వాక్యం వినాలి, మామూలు వాక్యం కూడా కాదు. ఎపఫ్రా ఏదో ఒక వ్యాపారం దృష్టో, ఏదో చుట్టపు చూసి వద్దామని దృష్టో వచ్చి ఉంటాడు ఎఫెసీకి కదా, కొలసే నుంచి. హిస్టరీలోకి వెళ్తే కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, కానీ అవి అంత స్టాండర్డ్ అథారిటేటివ్ ఇన్ఫర్మేషన్ కాదు. ఏ ఉద్దేశంతో వెళ్ళాడు? ఎఫెసీకి వెళ్ళాడు, అక్కడ సువార్త విన్నాడు. యేసుక్రీస్తే లోకరక్షకుడు అని అర్థమైంది. ఆయన విశ్వాసం ఉంచాడు. వెంటనే బాప్తిసం తీసుకోవాలని విన్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత వాక్యం వింటా ఉన్నాడు. మరి ఎంతకాలం ఎఫెస్లో ఉన్నాడో, లేదా ఎఫెస్ నుంచి కొలసికి వచ్చి వెళ్ళి మధ్య మధ్యలో వెళ్ళి వింటా ఉన్నాడో తెలియదు, కానీ వాక్యం మాత్రం బాగా. ఒక చిన్న ప్రశ్న, ఎంతమంది వాక్యం వింటున్నాం? వాక్య కూడికలు మనకి ఎన్ని ఉన్నాయి? వాక్యం ఎంతవరకు మనకి అందింపబడతా ఉంది? ఎంతమంది వాక్య సేవకులు మనకు అవైలబుల్గా ఉన్నారు? ఎఫెసీ సంఘంలో ఎంతమంది వాక్యం అందించారు? ఇప్పుడే చెప్పుకున్నాం, పౌలు అందించాడు. పౌలుతో పాటు ఇంకెవరైనా ఎఫెసీలో సేవ చేసిన వాళ్ళు 18వ అధ్యాయంలో ఆకులా ప్రిస్కిలా ఉన్నారు. 18వ అధ్యాయం చివరిలో అపోల్లో ఉన్నాడు. 19వ అధ్యాయంలో తిమోతి ఉన్నాడు. తిమోతి వాక్యం చెప్పగలిగినోడే, పౌలు వాక్యం చెప్పగలిగినోడే, అకులా ప్రిస్కిలాలు కూడా వాక్యం ఎరిగిన వాళ్ళే. ఇంకా పౌలుతో ఉండేటువంటి వాళ్ళలో తుకిక్ కూడా కనిపిస్తాడు మనకి. తుకిక్ కూడా వాక్యం చెప్పగలిగినోడే. ఎపఫ్రా ఎంతమంది అయితే వాక్యం చెప్పగలిగిన వారు ఉన్నారో వారందరి దగ్గర నుంచి వాక్యం పట్టుకొని ఉంటాడు. నేను అనుకుంటున్నాను అలాగా. చిన్న ప్రసంగి కూడా, పెద్ద ప్రసంగి కూడా,
స్టేట్ స్పీకరా కాదు. ఇక ఎంతమంది దగ్గర నుంచి వాక్యం వచ్చే అవకాశం ఉంటే అంతమంది దగ్గర నుంచి వాక్యాన్ని ఏం చేయాలి, మనం సంపాదించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎపఫ్రా వాక్యం వింటా ఉన్నాడు, వాక్యం సంపాదించుకుంటా ఉన్నాడు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి టీచర్కి వచ్చి ఒక 100 రూపాయలు ఇచ్చారు, తీసుకుంటాను తీసుకోనా. సునీల్ అన్న వచ్చి 100 రూపాయలు ఇచ్చారు, తీసుకుంటాను తీసుకోనా. తల్లెక్క వచ్చి 100 రూపాయలు ఇచ్చారు, తీసుకుంటాను తీసుకోనా. ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు నాకు వస్తూ ఉంటే అంతమంది దగ్గర తీసుకుంటే నేనేమవుతాను, ధనవంతులు. వాక్యంలో మనం ధనవంతులు కావాలంటే ఏం చేయాలి, ఎంతమంది దగ్గర నుంచి వాక్యం అనేటువంటి ధనం మనకు వచ్చే అవకాశం ఉందో అంతమంది దగ్గర నుంచి తీసుకోవాలి. 3 వారాలు ఎపఫ్రా గురించి విన్నాం. ఎన్ని సంగతులు రాసుకున్నాం, ఎన్ని సంగతులు రాసుకునే ఒక వరుస క్రమంలో పెట్టుకున్నాం. ఎన్ని సంగతుల్లో నుంచి మనకు వాక్యం అనే ధనము మన అకౌంట్లోకి వెళ్ళింది. ఒక్కోసారి మనం వాక్యం నేర్చుకోవాలంటే అంత ఆసక్తి కనపరచం. 18వ అధ్యాయంలో, ఇది ఎపఫ్రా గురించి కాకపోయినా ఒక మాట చెప్తాను చూడండి. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 25వ వచనం 24వ వచనం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడనై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తీసం మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా ఆకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. అపోల్లో ప్రిస్కిల్లా ఆకుల వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నాడట? ప్రిస్కిల్లా ఎవరో సిస్టరా బ్రదరా? సిస్టర్ దగ్గర నేను వాక్యం నేర్చుకోవడం ఏంటి బ్రదర్? నువ్వు అసెంబ్లీస్లో సిస్టర్స్ మాట్లాడొచ్చు అసలు? ఎక్కడ తీసుకెళ్లారు? సంఘానికి కాదు, ఇంటికి తీసుకెళ్లారు. చూడండి, ప్రిస్కిల్లా ఆకులా విన్నారు, ఇదిగో ఈ సహోదరుడు వరం కలిగిన వాడు. కానీ కొన్ని విషయాల్లో కొంత స్పష్టత లేదు ఈ సహోదరుడికి. ఈ సహోదరుడికి కానీ మనం స్పష్టత అందించగలిగితే ఈ సహోదరుడు ఏం చేయగలుగుతాడు? సంఘం ఎదుట నిలబడి మంచి బలమైన వాక్యం అందించగలడని ఆ ఫ్యామిలీ ఏం చేశారు? అతనిని చేర్చుకొని, అలాగుందా పదం 26వ వచనంలో, సంఘంలో వాక్య పరిచర్య చేయగలిగిన సహోదరులు కనిపిస్తూ ఉన్నప్పుడు వారిలో చిన్న చితక లోపాలు, చిన్న చితక బలహీనతలు, చిన్న అస్పష్టత కలిగిన విషయాలు కనిపిస్తున్నప్పుడు ఏం చేయాలి? ఎందుకు ఇచ్చారు ఈ బ్రదర్ ప్రసంగం? టైం వేస్ట్ చేస్తున్నాడు, వచనానికి లింక్ లేదు, క్లారిటీ లేదు అని చెప్పి మనం ఆ బ్రదర్ని గురించి నిరుత్సాహం చెందాలా? ఆ బ్రదర్ని అకులా ప్రిస్కిల్లా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మరీ ఎక్కువగా విషదపరచాలా? మనం మొదటి పని చేస్తాం ఎక్కువ కదా. కానీ అకులా ప్రిస్కిల్లా ఏం చేశారు? అతనిని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. ఆ తర్వాత మనోడు ఎఫెసు నుంచి అకయకి వెళ్దామని చెప్పి ఆలోచన చేసుకున్నాడు. అప్పుడు ఏం చేశారు తెలుసా? అతన్ని చేర్చుకోండి, ఇదిగో ఎఫెసు నుంచి అకయకు వస్తా ఉన్నాడు ఒక సహోదరుడు, ఇతను రక్షింపబడ్డాడు, వాక్యోపదేశం చేయగలడు, ఇతనికి వాక్యం పట్ల స్పష్టత కూడా ఇంకా కొంచెం పెరిగింది, మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన్ని చేర్చుకోండి. బహుశా ఇంకా రాసి ఉంటారు కదా, మీకు ఒకవేళ అనుకూలత ఉంటే ఆ వ్యక్తిని కూడా ఉపయోగించుకోండి పరిచర్యలో అని చెప్పగానే వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? 27వ వచనంలో, అక్కడి శిష్యులకు రాసిరి, అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి ఏం చేశాడట? చాలా సహాయం. ఎక్కడ? కొరింథీ సంఘంలోనే. మీలో ఒకడు నేను పౌలు వాడను అంటే పౌలు తర్వాత పౌలు అందరూ స్పీకర్ అయ్యాడు. వాక్యం నేర్చుకుంటేనే వాక్యోపదేశకులు అవుతారు. వాక్యం నేర్చుకోకపోతే వాక్యోపదేశకులు అవరో. సిస్టర్స్ దగ్గర నేను నేర్చుకోవడం ఏంటి? శిరస్సు పురుషులే కదా. జాగ్రత్త గమనించండి, మనకు సంఘం లోపల ఒక క్రమం ఉంది, కుటుంబం లోపల ఒక క్రమం ఉంది. కానీ ఎక్కడ ఏ విధంగా ఏ క్రమానికి లోబడి వాక్యం పట్టుకోవాలో అక్కడ ఆ విధానంలో క్రమానికి లోబడి వాక్యం పట్టుకోవాలి మనం. ఎపఫ్రా అదే చేశాడు. జాగ్రత్త గమనించండి, ఎపఫ్రా రక్షింపబడ్డాడు, బాప్తీసం పొందాడు. ఆ ఎఫెసీ ప్రాంతంలో వాక్యం విస్తారంగా విస్తరింపబడతా ఉంటే ఆ వాక్యాన్ని పట్టుకోగలిగాడు. పట్టుకొని ఏం చేశాడు? ఒక మాట చెప్పి క్లోజ్ చేద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీ వద్దకు వచ్చిన
స్వార్థ సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఎఫెసులో యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఎఫెసులో బాప్తిసం పొంది, ఎఫెసులో వాక్యం నేర్చుకున్న ఎపఫ్రా కొలసీకి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? సువార్తలో ఉండే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉన్నాడు. అలాగుంది కదా పదం, సువార్త సత్యము అంటే సువార్తలో ఏదైతే సత్యం ఉందో, అంటే సువార్త ఎఫెసులో పౌలు ప్రకటించినప్పుడు ఎవరి గురించి చెప్పాడు? ఒక వ్యక్తి, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయనే లోకరక్షకుడు, ఆయనే శిలువ మీద బలి అయ్యాడు, ఆయనే సమాధించి పునరుత్థానాడు. ఈ సత్యాలు పట్టుకున్నాడు. అవి వచ్చి ఉన్నది ఉన్నట్టుగా కొలస్సీలు ఏం చేయడం మొదలెట్టాడు? బోధించటం మొదలుపెట్టాడు. చూడండి ఆ పదం చూడండి, చూసారు అలాగుందా? సువార్త సత్యమును గురించిన బోధ వలన మీరు ఇంతకు ముందు వింటిరి. 7వ వచనం, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులు ఏం చేశారట? ఎప్పుడైతే ఎఫెసులో వాక్యాన్ని నేర్చుకున్నాడో, సువార్త విన్నాడు, బాప్తిసం పొందాడు, వాక్యాన్ని నేర్చుకున్నాడు, ఇప్పుడు కొలస్సీకి వచ్చి ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ కూడా సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ సువార్త కూడా పైన కాదు, మీరు జాగ్రత్తగా ఆ పదాలు గమనించండి. సువార్త సత్యము అది కొంచెం లోతైనటువంటి పదం, అది బోధించటం ఇంకా లోతైన పదం. అది మీరు నేర్చుకున్నారంటే నేర్పిస్తా ఉన్నాడు. చూడండి 5:6లో వింటిరి అన్నాడు, 7వ వచనంలో నేర్చుకొంటిరి అన్నాడు. అంటే వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత మరి ఏ విధంగా మాట కలిపాడో. వాళ్ళ ఊరు ఏమైనా యూదులూరా? సమాజ మందిరాలు ఉంటే శనివారం నాడు మీటింగ్ వస్తే ఆ మీటింగ్కి వచ్చినప్పుడు ఒక అవకాశం తీసుకొని చెప్పడానికి. వాళ్ళ ఊరు యూదులు కాదు, మనోడు యూదుడు కాదు, మనోడు అన్యుడు. మరి అన్యుల మధ్య ఏ విధంగా ఈ సువార్త ప్రకటించడానికి ఒక అవకాశం కల్పించుకొని ఉంటాడు కదా? యూదులైతే సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక టైంలో నిలబడి సువార్త ప్రకటించవచ్చు. అంటే చూడండి ఎంత లోతుగా ఆలోచన చేసి ఉంటాడో. నేను యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాను, నేను బాప్తిసం పొందాను, నేను వాక్య సత్యాలు గ్రహించాను, ఇప్పుడు మా ఊర్లో నేను యేసుక్రీస్తుని ప్రకటించాలి. ఏ సందర్భం దొరుకుతుంది నాకు? పుట్టినరోజు దొరుకుతుందా? పెళ్లి రోజు దొరుకుతుందా? చావు రోజు దొరుకుతుందా? లేకపోతే ఏదైనా గృహాన్ని దర్శించినప్పుడు దొరుకుతుందా? మరి ఏ విధంగా ఆలోచన చేశాడో తెలియదు. ఏం జరిగింది? మొత్తానికి నెమ్మదిగా సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. 2వ అధ్యాయం 12వ వచనంలో కొలస్సీ పత్రికలో మీరు బాప్తిసమందు అన్న పదం వాడాడు పౌలు. కొలస్సీ సంఘానికి బాప్తిసం అన్న పదం వాడుతూ ఉన్నాడు. ఎవరిచ్చి ఉంటారు బాప్తిసం? అంటే కొలస్సీ సంఘస్థులు కూడా బాప్తిసం పొందారు 2వ అధ్యాయం 12వ వచనంలో కదా. మీరు బాప్తిసమందు పాతి పెట్టబడ్డారు అన్నాడు కదా. ఎవరిచ్చి ఉంటారు బాప్తిసం? ఎవరిచ్చి ఉండాలి? ఎపఫ్రా ఇచ్చి ఉండాలి. ఆ పదం మీద, ఆ వచనం మీద 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట అలా నిలబడితే పరిశుద్ధాత్ముడు ఆ పదం నుంచి, ఆ వచనం నుంచి, ఆ వాక్య భాగం నుంచి నీకు సంగతులు అందిస్తూ ఉంటాడు. నువ్వు పైన చదువుకొని ఉదయాన్ని లెగిసి 3 అధ్యాయాలు చదివావు అనుకో, ఏం రాదు. సంవత్సరంలో బైబిల్ ఒకసారి కంప్లీట్ చేస్తావు, కానీ ఏ ప్రయోజనం లేదు, ప్రయోజనం తక్కువ. ఎఫెసులో రక్షింపబడినటువంటి ఎపఫ్రా, ఎఫెసులో బాప్తిసం పొందిన ఎపఫ్రా, ఎఫెసులో వాక్యం నేర్చుకునే ఎపఫ్రా కొలస్సీకి వచ్చి సువార్త ప్రకటించి రక్షింపబడిన వారికి ఏం చేశాడు? వాక్యము బోధించాడు. ఎఫెసు నుంచి కొలస్సీ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? లవోదికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళి ఉంటాడు లవోదికి? లవోదికి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? హీరాపోలికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళి ఉంటాడు? ఎఫెస్కి వెళ్తా ఉన్నాడు, కొలస్సీకి వెళ్తా ఉన్నాడు, లవోదికి వెళ్తా ఉన్నాడు, హీరాపోలికి వెళ్తా ఉన్నాడు. ఇన్ని పట్టణాలు తిరుగుతున్నాడంటే వీడికి పట్టణాలన్నీ తెలిసి ఉండాలి. బహుశా వ్యాపారస్తుడు అయి ఉంటాడేమో అన్నది పండితుల ఊహ. ఎలా తిరుగుతున్నాడు ఇన్ని పట్టణాలు? ఇప్పట్లా కాదు కదా. అప్పుడు ప్రయాణం చేయాలంటే చాలా ప్రయాసపడాలి. నడిచి ప్రయాణం చేయాలి, గాడిదల మీద ప్రయాణం చేయాలి. ప్రయాణంలో కూడా దొంగలు ఉంటారు, దోచుకునే వాళ్ళు ఉంటారు. 100-200 కిలోమీటర్లు వెళ్ళాలంటే అంత ప్రయాసపడాలి. మరి ఎందుకు తిరగలుగుతున్నాడు ఇన్ని ప్రాంతాలు అంటే మేబీ వ్యాపారస్తుడేమో, మనకు తెలియదు. ఎఫెసు, కొలస్సీ, లవోదికేయ, హీరాపోలి. ఒక పాయింట్ చూడండి. లవోదికేయలో సంఘం ఏర్పడింది. ఆ లవోదికేయ సంఘం ఎందులో ఉంది? ప్రకటన గ్రంథంలో ఉంది. అంటే ఎపఫ్రా సువార్త ప్రకటన ద్వారా స్థాపింపబడిన సంఘం కొలస్సీ సంఘం, లవోదికేయ సంఘం,
హీరాపోలి సంఘం. ఇందులో ప్రకటన గ్రంథంలో ఆ సంఘం గురించి ప్రస్తావించబడిందంటే ఎవరు ప్రస్తావించారు ప్రకటన గ్రంథంలో? యోహాను. అంటే ఆ సంఘానికి ఎవరు వచ్చారు? కొంతకాలానికి హేమాహేమి వ్యక్తులు వచ్చారు అక్కడికి, లవోదికే సంఘానికి. యోహాను తన వృద్ధాప్య జీవితంలో చిన్న ఆసియాలో నిలిచి పనిచేశాడనమాట. అందుకే ఆ ఆసియాలో ఉండే 7 సంఘాలకి ప్రభు వర్తమానాన్ని పంపించాడు యోహాన్ ద్వారా. ఒక చివరి పాయింట్ చూడండి, నుంఫా అనేటువంటి పదం వాడారు కదా. నుంఫా అనేటువంటి పదం ఒక సహోదరి పదం అన్నాం కదా. కొంచెం జాగ్రత్త గమనిస్తే నుంఫా ఎంటే ఆ సంఘం కూడుకుంటుందట. కామ పెట్టి ఇంట ఉన్న సంఘము అన్నాడు కదా. కానీ కొంతమంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే కొలసే సంఘం ఫిలోమోను ఎంట కూడుకుంటా ఉంది, ఈ లవోదికే సంఘం ఎవరంట కూడుకుంటా ఉంది? మరి హీరాపోలి సంఘం. ఆ ఇల్లు తెరవబడిందంటే ఈయన చెప్పే సువార్త, ఆ సువార్త ద్వారా రక్షింపబడిన వారు, ఆ రక్షింపబడిన వారి జీవితాలలో మార్పు ఇంత చూస్తే కానీ ఎవరు తన ఇల్లు ఎవరు. షేక్పేటలో మాకు తెలుసు, సంఘ కూడికలకు ఇల్లు దొరకబుచ్చుకోవాలంటే ఆషామాషి కాదు. పైగా వాళ్ళు అన్యులు, యూదులు కాదు. యూదులు అంటే చేర్చుకుంటారు, వాళ్ళకి మేడగదులు ఉంటాయి, మీటింగ్ పెట్టుకుంటామంటే అవకాశాలు ఇస్తారు. వాళ్ళ అన్యులు కదా, ఎట్లా దొరుకుతాయి ఇల్లులు? అంటే మనోడు ఏ స్థాయిలో సువార్త చెప్పుంటాడు, ఏ స్థాయిలో బాప్తిస్మాలు ఇచ్చి ఉంటాడు, ఏ స్థాయిలో వాక్యం బోధించాడు, ఏ స్థాయిలో తన జీవితాన్ని కనపరిచి ఉంటాడు, ఆలోచన చేద్దాం. ఫిలోమోన్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ముందుకొచ్చి తన ఇంటిని తెరిచాడు. కొలసే పత్రికలో ఫిలోమోను గురించిన ప్రస్తావన లేకపోయినా ఫిలోమోను పత్రికలో అర్పిక్కుని గురించి, ఒనేసిముని గురించి ప్రస్తావన ఉంది. నుంఫా అనేటువంటి సహోదరి కూడా ముందుకు వచ్చింది. అంటే సహోదరుల దగ్గర ఎలా ఉండుంటాడు? గనురాలు పరీక్షించింది కదా, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు దైవజనుడని నేను ఎరుగుతున్నాను. ఒక దైవజనుడు కాకపోతే వాళ్ళ ఆయనతో ఏం చెప్తుంది? ఇక మళ్ళీ ఈయన మన ఇంటే చేర్చుకోవద్దని చెప్తుంది కదా. అంటే ఎంత సాక్ష్యం కలిగి ఉండడానికి ప్రయత్నం చేసి ఉంటాడో చూడండి. ఎన్ని పాయింట్లు విన్నాం మనం? సగం విన్నాం. ఎఫఫ్రా అంటే అర్థం ఏంటి? ఆకర్షణీయమైన వాడు. ఎఫఫ్రోదీతు అనేటువంటి పేరుకి సంక్షిప్త రూపం. రెండోది, ఎఫఫ్రా ఎలా రక్షింపబడ్డాడు? ఎఫెసులో పౌలు నిలిచి పనిచేసిన సమయంలో రక్షింపబడ్డాడు. రక్షింపబడిన తర్వాత ఏం చేశాడు? బాప్తిసం పొందాడు. ఆ తర్వాత ఏం చేశాడు? వాక్యం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? కొలసేకి వచ్చి సువార్త ప్రకటించాడు. అక్కడి నుంచి లవోదికకి వెళ్ళి సువార్త ప్రకటించాడు. అక్కడి నుంచి హీరాపు వెళ్ళి సువార్త ప్రకటించాడు. అందుకే పౌలు ఏమంటున్నాడు? మా తోడి దాసుడు, క్రీస్తునందు నమ్మకమైన. బిరుదులు ఎలా వచ్చాయి? మిగతా సగం భాగం నెక్స్ట్ వీక్ చూద్దాం. ప్రార్థనలో సహోదరులు నడిపిస్తారు.